అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే వాతావరణం అయితే మామూలుగా లేదండి, చాలా కూల్గా ఉంది, చాలా చల్లగా ఉందన్నమాట. సో వేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించింది, అందుకే పకోడీ అయితే చేయాలనుకుంటున్నా. పకోడీ కూడా వెరైటీగా, సో ఈ ఫ్రెష్గా చూసారు కదా, ఈ కరివేపాకుతో అయితే పకోడీ చేయబోతున్నాను అనమాట. నేనైతే చాలా ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నాను. సో ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం టేస్టీగా ఉండే కరివేపాకు పకోడీ అయితే చేసేద్దామండి. సో చూసేయండి. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది మనం పిండి రెడీ చేసుకునే లోపు హీట్ వస్తుంది, మంచిగా పకోడీ వేసుకోవచ్చు అనమాట. నేనైతే కరివేపాకు పకోడీకి కావాల్సినవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి. చూసాను ఫ్రెండ్స్, ఒక కప్పు శనగపిండి, వాము, ఉప్పు, కారం, ఇంకా కొంచెం కొత్తిమీర, అలాగే మెయిన్గా వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు. మనం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నానండి. మంచిగా ముందుగా అయితే మనం పిండి అయితే రెడీ చేసుకోవాలి కదా. మనం తీసుకున్న కప్పు శనగపిండి, నేను దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే వాము, రుచికి సరిపడా సాల్ట్ అండి, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, మంచిగా మనం కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకుందామండి. ఎందుకంటే పకోడీకి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కలుపుకోవాలి పిండిని, ఉండలు లేకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. చక్కగా ఇలాగైతే కలుపుకోవాలండి. మనం వాము వేసుకునేటప్పుడు మంచిగా నలపాలండి, దాన్ని నలిపి వేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవరు పిండికి పడుతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి. పిండి అయితే ఇలా ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలాగా మనం పిండి అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కరివేపాకుని ఇలా రన్నగా తీసుకొని చక్కగా ఇట్లా, సో ఆయిల్ అయితే హీట్ వచ్చేసింది కదా, ఇట్లా చక్కగా రెండు వైపులా పిండి అంటించాలన్నమాట. అంటించి సో ఇలాగైతే వేసుకోవాలి. సో మన బాండీ చిన్నది కాబట్టి 2 పెట్టినాయండి. సో ఇంకొంచెం పెద్ద బాండీలోనైతే ఇంకా 3-4 అట్లా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మెల్లిగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అట్లా ఉండనిచ్చి మెల్లిగా రెండో వైపు కూడా తిప్పుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుందాం అనమాట. ఆకు కదండి, చాలా త్వరగా అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది, కరివేపాకు కదా. సో ఇట్లా కూల్గా ఉన్నప్పుడు వెదరు ఇట్లా ఏదో ఒకటి వెరైటీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం వెరైటీగా, అలాగే హెల్దీ కూడా. కరివేపాకు చాలా మంచిది కదా. సో ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూసారు కదండి, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. సో మామూలుగా అయితే పిల్లలు కరివేపాకు తీసి పక్కన పెడుతుంటారు కదా, ఇలా పకోడీలు కానీ చేసి పెడితే తినేస్తారండి, డౌట్ లేదు దాంట్లో. మిగతాయి కూడా ఇంకా అలాగే వేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టేనమాట. సో ఇంతేనండి, బాయ్ అందరికీ. ఎంత బాగున్నాయో కదా.